సో ఈ ట్రిప్ వచ్చేసి ఇప్పుడు నేను వెళ్తుండేది వచ్చేసి సోలోనే మన కార్లో. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ అ ప్లాన్డ్ ట్రిప్, స్పాంటేనియస్గా వెళ్తుండేది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ మైలేజ్ ఆన్ దిస్ కార్ ఫర్ దిస్ ట్రిప్, ఎందుకంటే బడ్జెట్ ట్రిప్. బ్యాడ్ ప్యాచెస్ ఉంటే ఆలోచించుకొని తిప్పాలి. చూడండి, ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు క్రాస్కి తిప్పితే మంచిది. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ ఆన్ అ రోడ్ ట్రిప్, దట్ టు ఇన్ ఆర్ BMW. చాలా రోజుల తర్వాత ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ అయింది మన BMWలో. అది యూజువల్లీ BMWస్లో రోడ్ ట్రిప్ వెళ్ళింది చాలా తక్కువ. సో ఇప్పుడు ఫైనల్లీ ఒక ట్రిప్ వెళ్తున్నాం. సో అది కూడా టెంపుల్ రన్ వెళ్ళాయండి. సో విల్ టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ రిఫ్యూలింగ్ అవర్ వెహికల్. మన కార్కి ఇప్పుడు ఫ్యూల్ ఫిల్ చేయించుకొని వెళ్ళాలి ఇప్పుడు. సో యా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రస్తుతానికైతే ప్లాన్ వచ్చేసి వీఆర్ హెడింగ్ టు కడప. ఐ థింక్ ఈ బ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడు బైక్ ట్రిప్సే జాస్తి వెళ్తా అండ్ కార్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు బ్లాగ్ చేసింది లేదు, చాలా తక్కువ సార్లు చేసిన బ్లాగు. సో ఈసారి దిస్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఆల్ అండ్ ఫర్ మీ యాజ్ వెల్. సో ఈ ట్రిప్ వచ్చేసి ఇప్పుడు నేను వెళ్తుండేది వచ్చేసి సోలోనే మన కార్లో, అండ్ కడపలో వచ్చేసి మా ఫ్రెండ్ జాయిన్ అవుతాడు. సో అంటిల్ దెన్ విల్ బీ ట్రావెలింగ్ సోలో టు కడప. సో సోలో డ్రైవ్ అనే చెప్పొచ్చు, ఈ కార్ డ్రైవ్ ఇప్పుడు లాంగ్ డ్రైవ్. ఆ కెమెరా ఫియర్ అనేది తగ్గించుకుందాం అనుకుంటుండే ఈ బ్లాగ్లో. సో యా, లెట్స్ సీ ఎంతవరకు తగ్గుద్దో నాకు. అండ్ ఆబ్వియస్లీ రోడ్ సినిమాటిక్స్ కూడా చాలా వరకు చూపిస్తా. సో యూ విల్ ఎంజాయ్ ద డ్రైవ్ ఇన్ ఆర్ BMW టు కడప దిస్ టైమ్. సో కడపలో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ ఉంటారో కామెంట్ డౌన్ చేయండి, so that I'll know how many of you are watching from Kadapa. So yeah, now let's go to the fuel station and continue the vlog there. సో ఇప్పుడే ఫ్యూల్ ఫిల్లింగ్ అంతా అయిపోయింది. 3000 ఫ్యూల్ ఫిల్ చేయించిన. టోల్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ టోల్ ఎక్కడెక్కడ ఉండే అన్నీ నేను మీకు చూపిస్తా అండ్ కంటిన్యూ చేస్తాను నా బ్లాగ్. అండ్ మనం వచ్చి వెళ్తుండేది వచ్చేసి మదనపల్లి, చింతామణి మదనపల్లి హైవే. కోట నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ ఉంది రోడ్డు. సో అక్కడి నుంచి విల్ గెట్ ఆన్ టు ఎ సింగిల్ హైవే. సో ఈ రోజుకి ఫస్ట్ టోల్ మనం దాటుతుండేది హొస్కోటే టోల్. సో ఇక్కడ నుంచి ఎన్ని టోల్స్ ఉండే నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కడపకి. సో ఫైనల్లీ మనం ఇప్పుడు వచ్చేసి చింతామణి హైవే ఎక్కినాం. హొస్కోట దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉండే. కోట నుంచి కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలి చింతామణి హైవేకి, మన బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి. సో అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకునేకే చాలా ట్రాఫిక్ ఉండే, సో లేట్ అయిపోయింది. సో టైం వచ్చేసి ఇప్పుడు 1 o'clock అవుతుంది. అండ్ నౌ వీఆర్ ఆన్ ద చింతామణి హైవే. ఇక్కడ నుంచి చింతామణి ఒక 50 kilometers ఉంటుంది. యూజువలీ బైక్స్లో అయితే మనము రెస్ట్ తీసుకోవాలి అక్కడక్కడ ఆపి, బట్ కార్లో అలాంటి అవసరం ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. సో లంచ్ కూడా నేను క్యారీ చేస్తుంటా బ్యాగ్లో. యాక్చువల్లీ ప్లాన్ ఏంటో నేను చెప్పలేదు కదా. యాక్చువల్లీ మన ప్లాన్ వచ్చేసి కడపకి వెళ్ళి, కడపలో గంగమ్మ తల్లి గుడి ఉంది, గంగమ్మ తల్లి గుడి చూసుకొని తర్వాత ఒంటిమిట్టకి వెళ్ళి రాములవారి టెంపుల్ చూసుకొని తర్వాత ప్లాన్ చేసుకుందామని. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే ప్లాను. నెక్స్ట్ వచ్చేసి మన ప్లాన్ వేరీ అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ 2 temples విజిట్ చేయాలని ప్లాను. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ అ ప్లాన్డ్ ట్రిప్, స్పాంటేనియస్గా వెళ్తుండేది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ మైలేజ్ ఆన్ దిస్ కార్ ఫర్ దిస్ ట్రిప్, ఎందుకంటే బడ్జెట్ ట్రిప్. సో హోప్ఫుల్లీ దిస్ ట్రిప్ గెట్స్ అ గుడ్ మైలేజ్ ఫర్ ద కార్. నేను బైక్లో వెళ్ళినా కూడా అంతే మైలేజ్ ఇస్తుంది, సో కారే ప్రిఫర్ చేసిన ఫస్ట్ టైం. సో చూద్దాం, బైక్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా పెద్ద ఫరక్ పడదు, లగేజ్ ఒక్కటే డిఫరెన్స్ పడేది నాకు. A few moments later. సో సింగిల్ లైన్ హైవేస్లో ఇలానే ఉంటుంది ఇప్పుడు ట్రాఫిక్, మీరు చూడొచ్చు. లారీ వస్తే దానికి ఆపోజిట్ ఓవర్టేక్ చేసేటప్పుడు చూసుకొని ఓవర్టేక్ చేసుకోవాలి. చూడండి, వాళ్ళు కూడా ఓవర్టేక్ చేస్తుంటారు, మనం ఓవర్టేక్ చేసినప్పుడు రిస్క్ అవుతుంది. ఒక కార్ వెహికల్ ట్రబుల్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసినాం. సో తోసిన బండి స్టార్ట్ అయింది. పాపం వాళ్ళు కష్టపడుతుండే, ఫ్యామిలీ ఉన్నారు, సో అందుకే నేను వీడియో చేయలేదు.
సో ఫ్యామిలీ ఉండి వాళ్ళు బ్యాటరీ ప్రాబ్లం వచ్చి ఏం చేయాలో అర్థమవుతలేదు. 10 minutes నుంచి అక్కడే ఉన్నారంట. సో మనం ఆపి అడిగితే ఏమని చెప్పిండ్రు, ఇలా బ్యాటరీ ట్రబుల్ ఇచ్చింది, స్టార్ట్ అవుతలేదు అంటే. వాళ్ళకి తెలియదు ఎలా చేయాలని. సో నేను చెప్పించి గేర్ వేసి తిప్పి తోసిన బండి, తోసిన తక్షణం స్టార్ట్ అయింది. సో ఇలాంటి రైడ్స్ వచ్చినప్పుడు ఇలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ మనకి, అందరికి హెల్ప్ చేస్తూ అలా వెళ్ళిపోతుండాలి ఎప్పుడు. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక 50 kilometers కవర్ చేసినాం అండ్ స్టిల్ లాంగ్ వే టు గో. ఆల్మోస్ట్ లైక్ 240 kilometers ఉంది మన ఇంటి నుంచి. బెంగళూరు నుంచి వచ్చి 250-260 kilometers ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. బట్ మన ఇంటి నుంచి 240 kilometers ఉంది. సో నవ్ లెట్స్ గో. ఎండ్ ఎక్కువ ఉన్నట్టుంది నాకు తెలిసి, విజిబిలిటీ వ్యూ కొంచెం ఆడుగా వస్తుంటుంది రోడ్డుది. ఈ ఎండ్లో నేను బైక్లో వచ్చి ఉంటే వచ్చేవాడినేమో నాకు తెలిసి చాలా వరకు. అప్పటి నుంచి ఒక 70-80 మధ్యలో క్రూజ్ అవుతున్నాం. 90 కూడా దాటుతలేదు ఎందుకులే అని. సో వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ మైలేజ్ ఫర్ దిస్ డ్రైవ్. అండ్ దిస్ ఈజ్ అఫీషియలీ ఆర్ ఫస్ట్ డ్రైవ్ ఇన్ ఆర్ BMW. అంటే అఫీషియల్ కంటే మన వ్లాగ్స్ పరంగా. వ్లాగ్స్లో నేను ఎప్పుడు నార్మల్ డ్రైవ్స్, వీకెండ్ డ్రైవ్స్ మాత్రమే చేసిన. ఇలాంటి లాంగ్ డ్రైవ్ ఒకటి ఇదే ఫస్ట్ టైం చేస్తుండా. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. కమెంట్ డౌన్ చేయండి ఎలా నచ్చుతుందో మీకు వ్లాగ్ అని, సో దట్ ఐ హ్యావ్ అన్ ఐడియా ఎంతమంది చూస్తుండ్రు, ఇంటరాక్ట్ అవుతుండ్రని. మీరు కామెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అయితే ఈరోజే ఒంటిమిట్లో మళ్ళీ గంగమ్మ తల్లి గుడిలో ఈరోజే దర్శనం చేసుకునేద్దాం. సో చూద్దాం, మనం వెళ్ళే టైం బట్టి డిసైడ్ అవుతుంది. డోంట్ వాంట్ టు గో ఫాస్ట్, ఐ వాంట్ టు గో స్లో అండ్ స్టడీ. పర్లేదు, లేట్ అయినా పర్లేదు, కొంచెం లేట్ అయినా విల్ గో స్లోలీ, అంతే. A few moments later. సో మనం ఇప్పుడే లంచ్ కాపినాం. లంచ్ ఇంటి నుంచే తెచ్చుకున్నాం, ఎందుకులే మళ్ళీ హోటల్ దగ్గర ఆపడం అని. ఇప్పుడు లాస్ట్ షెల్ ఉంది మన కర్ణాటక బార్డర్లో. సో అక్కడ ఆపి ఇప్పుడు తింటుండ లంచ్ తినేసి ఒక లైట్ కాఫీ తాగేసి ఇంక బయలుదేరిపోదాం. కార్లో వస్తే ఇదే అడ్వాంటేజ్, అన్నీ క్యారీ చేసుకోవచ్చు, తీసుకురావచ్చు, తీసుకొచ్చి తినేసి బయలుదేరచ్చు ప్రశాంతంగా. బైక్లోనే క్యారీ చేయడం, ఆపుకోవడం. బైక్లో అయితే ఎక్కడంటే అక్కడ ఆపలేము. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో హోటల్లోనే ఆపాలి, సేఫ్టీ చూసుకోవాలి బైక్లో అయితే. సో నౌ వీ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. 2000 years later. సో ఇప్పుడే మదనపల్లి ఎంటర్ అయినాం. సో మీరు చూడొచ్చు రోడ్స్ ఎలా ఉన్నాయి. ఈ మదనపల్లిలో కొంచెం ప్యాచే బాగలేదు. ఇంకా మదనపల్లి దాటినాక మళ్ళీ కడప హైవే కనెక్ట్ అవుద్ది, అది మస్తు ఉంది రోడ్డు. సో ఈ కొంచెం దాటేస్తే చాలు. ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అవుతుంది మదనపల్లి. సో కొంచెం ట్రాఫిక్ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఆ ట్రాఫిక్ దాటేస్తే ఇంకా విల్ హెడ్ టు ద కడప హైవే. నాకు ఈ బ్యాడ్ ప్యాచెస్ వస్తేనే భయం ఈ కార్లో. నార్మల్గా అయితే ఎంత దూరం అన్నా వెళ్ళిపోవచ్చు, కానీ హైవేస్ ఉంటే, బ్యాడ్ ప్యాచెస్ ఉంటే ఆలోచించుకొని తిప్పాలి. చూడండి, ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు క్రాస్కి తిప్పితే మంచిది. సో ఇదంతా మదనపల్లి సిటీ. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మధ్యలో నుంచి దూరుతారు. ఏం మనుషులు రబ్బా మీరు రై, ఎందుకురా ఆంటీ దూరేసింది ఆంటీ. చూడండి ఎట్లా ఉందో ట్రాఫిక్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరు ఎలా అంటే అలా వస్తారు. సో మనం చూసుకొని వెళ్ళాలి, వాళ్ళు చూసుకొని వెళ్ళరు ఎలాగో. వాట్ ఈస్ దిస్ బ్రో, రోడ్ సెంటర్లో ఇలా ఉంది బంపు. తిప్పేసిండమ్మా ఆటోవాడు. నైస్ అమ్మా, అందరు ఏడు పెడితే ఏడు ఆపుతారమ్మా. వావ్, ఉండరా అబ్బా ఎర్రిపోవా. సహనా సహనా నా సఖి సహనా, గలలో నిన్నే చూసానా. సహనా సహనా అతిశయ సుగుణ దీపిక హంసభామిని, కదిలే దేవత శ్రీదేవితో ఉంటానమ్మా. శరచంద్రిక తేజయామిని. దిస్ ఇస్ ద థర్డ్ టోల్ ఫర్ టుడే. ఇది మూడో టోల్ మన బెంగళూరు నుంచి వచ్చే రూట్లో. యాక్చువల్లీ రెండో టోల్ నేను రికార్డ్ చేయలే. ఏమన్నా ఓపెన్ అయిందా?
సగమై సగమై వెలుగే వరమై కథలు వినది బావదిగా. One eternity later. ఇప్పుడే కడప కొండ ఎక్కినాం, నైట్ అయిపోయింది. ఏం రా ఐబీఎంలు వేసుకొస్తారు, విజిబిలిటీ ఎంతవరకు ఉందో లేదు తెలియదు, బట్ యూ విల్ ఎంజాయ్ లాట్. పాడల్ షిఫ్టర్స్ అయితే క్రేజీ యూస్ అవుతాయి ఇలాంటి ఘాట్ సెక్షన్స్లో. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఘాట్ సెక్షన్లో, లేదంటే నా స్ట్రెచ్ భలే కొట్టచ్చు. హర్యానా జర్మన్స్ కూడా. ఓ వావ్, పాడల్ షిఫ్టర్స్ ఆర్ గ్రేట్. ఇలాంటి ఘాట్ సెక్షన్స్లో నేను బ్రేక్స్ తక్కువ వాడేది, పాడల్ షిఫ్టర్స్ ఎక్కువ వాడేది. గేర్ షిఫ్టింగ్లోనే యూ కెన్ స్లో ద కార్, బట్ కరెక్ట్గా వాడకి వస్తేనే గేర్ షిఫ్ట్ నమ్ముకోవాలి ఇంజిన్ బ్రేకింగ్ని, లేదంటే అస్సాం. ఎంతవరకు ఆగుద్ది గేర్ షిఫ్టింగ్లో అని కాన్ఫిడెన్స్ మనకు రావాలి, దాని తర్వాత స్ట్రెచ్ కొట్టాలి, లేదంటే కొట్టకూడదు. ఈ కొండలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెచ్ కొట్టచ్చు కానీ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ. ఓవర్టేక్ చేసిన తక్షణం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఇలా అంటుంది కారు. మనకు చూసేకి డౌన్గా ఉంటుంది, బట్ చాలా ఇది ఉంది. ఓ వావ్, wow, engine sounds damn good. మీరు ఐబీఎం వేసుకొస్తే నేను ఐబీఎం వేస్తాను అంతే. ఓ వావ్, క్రేజీ. ఏమన్నా స్లో అవుతుందా? యాక్చువల్లీ ప్యాడల్ షిఫ్టర్స్ యూజ్ చేయకపోతే మనం ఒక చేతితో తిప్పుకోవచ్చు. ప్యాడల్ షిఫ్టర్ యూజ్ చేస్తే 2 ఫింగర్స్ చేతిలోనే ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. సో యూ విల్ హ్యావ్ టు కీప్ యువర్ హ్యాండ్స్ బోత్ ఆన్ ప్యాడల్ షిఫ్టర్స్. ఇన్ని ఎర్రి బాగుల కార్నర్లో ఎవడన్నా ఓవర్టేక్ చేస్తాడా? ఎన్ని స్పీడ్ బ్రేకర్లో చూడండి, అన్నిటికీ స్లో చేసుకోవాలి కారు. చాలు ఈ మాత్రం చాలు స్ట్రెచ్.